ఏంటి 180 వేస్తాను, ఇది 100 అది 80 చేస్తారా? మెసేజ్ పెట్టాను. ఏంటి మార్కెట్ ఎలా వచ్చింది, వెళ్ళారా? కివి ఎంత కేజీ? కేజీ లెక్క, పీసులు లెక్క 300. అంత రేట్ ఏంటండి? 4 ఇస్తారా? 6 ఇవ్వండి. రమేష్ అండి ఫ్రూట్స్ చాలా తక్కువ రేట్లకి ఇచ్చేస్తూ ఉంటాడండి. ఎలా వ్యాపారం చేస్తాడో తెలీదు, నవ్వుతూనే అమ్మేస్తాడు. కివి అడిగానండి, 100 రూపాయలకి 3 అంటండి. సిఎంఆర్ రేట్లు అండి బాబు, తగ్గించడు అమౌంట్. ఏమనంటే కాయ ఏమంటారు, 5 అడిగానండి. అందరూ రెగ్యులరే, అందరూ అండి. మీ యూట్యూబ్లో పెడతాను, పర్లే కదా? అదే కదా, మళ్ళీ నేను కంటిన్యూ చేసేసుకుంటున్నాను కదా. యాపిల్ ఎలాగండి? ఒకటి ఇవ్వండి, టేస్ట్ చూస్తాం ఎలాగుందో, రేపు వచ్చి కొంటాము. ఈరోజు టేస్ట్ ఇవ్వండి, రేపు కొంటాము. ఒక్కొక్కటి ఇస్తే రేపు వచ్చి అన్నీ కొనేస్తాము. తెలుసు. మీ నెంబర్ ఇవ్వండి అండి. కళాభారతి దగ్గర, మద్దిలపాలెం దగ్గర ఫ్రూట్ షాప్ అండి. రమేష్ అంటే ఫేమస్ అండి ఫ్రూట్స్కి. నవ్వుతూనే కూర్చొని అమ్మేస్తాడండి. అందరూ కేకలు పెడతారు ఫ్రూట్స్ అని, కేకలు కూడా పెట్టడు ఇతను. స్టాక్ చూడండి ఫుల్గా ఉంది. మార్నింగ్ తెస్తే మధ్యాహ్నంకి అయిపోతాయి. యాపిల్, కివి, ఇది ఎలాగా? నాకైతే తగ్గిస్తారు, అందరికి అదే డైలాగు. 100కి అమ్ముతున్నా, మీకైతే 80కి ఇస్తాము. అందరికి ఇలాగే, అలాగే అదే ఎలాగైనా మీకైతే తగ్గిస్తాం, మీకైతే తగ్గిస్తాం. అలాగే అలాగే ముందే 20 రూపాయలు ఎక్స్ట్రా చెప్పి తగ్గించడే మాకైతే. అదే రమేష్ గొడవ పెడితే ఇది ఒక్కటి ఇచ్చారండి.